అందరూ చూడండి, మా ఇల్లు మొత్తం కూలిపోయింది లోపల. ఇక మంట పెట్టుకొని మంట కాడ కూర్చున్నా. ఇక మా భార్య ఇద్దరు పిల్లలేమో చుట్టాలు ఇంటికాడ పోయారు పండుకోనికి. నేను ఒక్కనే మంట పెట్టుకొని కూర్చున్నా. చూద్దాం ఎంత కూలుతుందో అని చెప్పి. ఆయన కూలిపోయింది, కొంచెం ఉంది అంతే. కూలుతూనే ఉంది, సప్లైన్ వస్తుంది. ఇంకా ఇంక పక్కకున్నా నేను, అదంతా కూలిపోతుంది లోపల అంతా అని చెప్పి పక్క కూర్చున్నా. ఇట్లా మంట పెట్టుకొని కూర్చున్నా. లోపల అదంతా కూలిపోయింది, అట్లా అంతా కూలిపోతుందా. ఇక్కడ మంట పెట్టుకున్నా. అటు ఆన పడుతుంది, ఇంకా వాన పడ్డ కొద్ది వానకు తడుచుకుంటే అంతా కూలిపోతుంది. ఇక పెద్ద మంట వేసుకున్నా, అట్లా కూలిపోతుంది. ఇది మా ఇల్లు అట్లా ఆ రకమైంది. ఇంకా మేము పండుకున్నాక కూలిపోతే అందరం చచ్చిపోతుంటుంది. ఆ భార్య పిల్లలు అందరం చచ్చిపోతుంటాం. ఇంకా పండుకున్నాక ఇట్లా కూలిపోయింది అనుకో, నిద్రలు ఉన్నప్పుడు కూలిపోతే ఏమైతే చచ్చిపోతాం. అంతే. అందుకని చెప్పి మేము 10 రోజులు ఊరికి వచ్చినాము. ఊరికి వచ్చేటకల్లా అయితే కూలిపోయింది ఇట్లా. ఈరోజే వచ్చిన, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన. సకల రాత్రి కూలిపోయిందట, పొద్దున కూలిపోయిందట. ఫోన్లు చేసిర్రు, ఇక ఊర్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తే ఆడవిడి ఊరికి వచ్చేసరికి ఇట్లా అయిపోయింది, అంతా కూలిపోయింది. లోపల ఉన్నది ఇక రాకుండా అయిపోయింది. అందుకని ఇట్లా ఇక్కడ ఏమంటుంది, బాల్కనీలో కూర్చున్నాం. ఇదంతా బాల్కనే. ఇట్లా అంతా కూర్చున్నాం, బాల్కనీలో కూర్చున్నా. ఇక్కడ కూర్చొని మంట వేసుకొని ఇక బయటకు వచ్చి కూర్చున్నా. బయట మంట పెట్టుకొని మంట కాడ అయితే కూర్చున్నా. ఇట్లా ఉంది మా ఇల్లు పరిస్థితి, అట్లా ఉంది. మట్టి ఇల్లు మాది, మట్టి ఇల్లు. అది కూనె పెంకల ఇల్లు అంటారు ఊర్లో. మా ఊర్లో ఇల్లు ఇట్లా అంతా కూలిపోయింది. ఇట్లా ఉంది మా పరిస్థితి. ఎవరు పట్టించుకుంటలేరు. రేపు పెళ్ళుర్తి మండల ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ మేడంతో మాట్లాడాలంట. ఎంఆర్ఓ మేడం వచ్చి ఏదో చూసిందంట. ఇంకా మిగతా కూడా ఒక 5-6 మంది, ఇంకొక 5 ఇళ్ళు ఏమో కూలిపోయినాయంట, అవి కూడా చూసిందంట. వాళ్ళు కూడా కొంచెం కూలిపోయినాయంట. కానీ మాదొకటి ఇంకొకటి ఇక్కడ ఇంకొకరిది మాది. మా 2 ఇళ్ళు మాత్రం బాగా ఇట్లా ఉండడానికి రాకుండా అయిపోయింది, బాగా కూలిపోయింది. వాళ్ళు ఎంఆర్ఓ మేడం వెల్లుర్తి మండలం నుంచి వచ్చి రాసుకొని పోయిందంట. మరి ఆమె ఏమన్నా చేస్తుందా, ఏం చేస్తుందా చూడాలి. రేపు మండల ఆఫీస్కి అయితే పోమని చెప్తున్నారు. మండల ఆఫీస్కి పోయి ఆమెతో మాట్లాడితే ఇల్లు గిట్ట రాస్తుందా, లేకుంటే మరి ఏమైనా నష్టపరిహారం అట్లా ఏమన్నా ఇస్తుందా, ఇల్లు కట్టుకోమని చెప్పి పర్మిషన్ కట్టిస్తుందా, ఏం చేస్తుందా. మరి వెల్లుర్తి మండల్ ఎంఆర్ఓ మేడం తోటి అవుతుందా కాదా, అయిందంటే ఓకే సంతోషం. ఆమెతోటి ఏం కాలేదంటే డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోతా, కలెక్టర్ తోటి మాట్లాడతా. కలెక్టర్ తోటి కాకుంటే ఎంపీ దగ్గరికి పోతా, మేదక్ ఎంపీ రఘునందన్ రావు దగ్గరికి పోతా, మాట్లాడతా. లేదంటే మా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడం ఉంది, నర్సాపూర్లో ఉంటుంది మేడం. మా ఎమ్మెల్యేతో మాట్లాడతా. వీళ్ళందరితోటి ఎవ్వరితోటి కాకపోతే డైరెక్ట్ సీఎం దగ్గరికి పోతా, సీఎం తోటి మాట్లాడతా. ఇట్లా ఉంది. ప్రతి ఊర్లల్లో ఇండ్లు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. ఇట్లా కూలిపోయిన వాళ్ళకు, ఏం లేని వాళ్ళకు, ఇట్లా ఉన్న వాళ్ళకేమో పట్టించుకుంటలేరు. ఇట్లాంటి గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఉన్నది. ఎవరికైనా బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, ఒక్కొక్కరికి 2 ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తారు. ఇట్లా కూలిపోయిన వాళ్ళకు, ఇట్లా పానాల మీదకి వచ్చిన వాళ్ళకు మాత్రం పట్టించుకుంటలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి, సీఎం దగ్గరికి పోయి మాట్లాడితే మరి ఏమవుతుంది. మన ఎల్లుర్తి మండలంలో ఎంఆర్ఓ మేడం అయితే వచ్చి చూసుకొని పోయింది. మేము ఊరికి వచ్చే లోపలనే ఆమె చూసుకొని రాసుకొని వెళ్ళిపోయిందంట. ఇక రేపు పొద్దున పోయి మాట్లాడమని చెప్పారు మా ఊరోళ్ళు. రేపు ఒకసారి పోయి మండల ఆఫీస్కి పోయి మాట్లాడినాక ఆమె ఏం మాట్లాడుతుంది, ఏమంటుంది చూసి దాన్ని బట్టి ఆమెతో అయితే ఓకే, కాదంటే కలెక్టర్ దగ్గర పోతా. కలెక్టర్తో కాకపోతే మెదక్ ఎంపీ రఘునందన్ సార్ దగ్గరికి పోతా, అన్నతోటి దగ్గర మాట్లాడతా, రఘునందన్ అన్నతోటి ఎంపీతోటి మాట్లాడతా. ఎంపీతోటి కూడా కాలేదంటే అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోతా, మా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడం దగ్గరికి పోయి ఆమెతోటి కూడా ఆమెతోటి కూడా కాలేదంటే డైరెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్కి పోతాయి. ఇక సెక్రటరీకి పోయి ఆడ మాట్లాడతాయి. ఇక
ఆడ కూడా కాలేదంటే మొత్తం అన్నిట్లలో మీడియాలో యూట్యూబ్ ఫేస్బుక్ అన్నిట్లలో వేసి పడేస్తే ఇక మొత్తం వైరల్ చేసి ఇట్స్ పెడదాము. ఓకే ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇట్లా ఉంది మా పరిస్థితి, మరి ఇట్లా ఉందండి మా పరిస్థితి. అందరికి నమస్తే.